శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 9వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అంటే రెండో రోజు శుక్రవారం పారాయణలో తర్వాత అధ్యాయానికి, రెండో అధ్యాయానికి వచ్చామన్నమాట. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియచేస్తున్నారు? బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించాలి. అంటే మనం వెళ్ళొస్తామని చెప్తాం కదా, ఆ వెళ్ళొస్తాము అని బాబాకి చెప్పినప్పుడు ఆయన వెళ్ళు అంటే వెళ్ళాలి, వద్దు అంటే మానేయాలన్నమాట. ఎందుకని అలా చేయాలి? ఆయన ఆజ్ఞను పాలించాలి అని చెప్తున్నారు. ఆ ఆజ్ఞను ఎందుకు పాలించాలి అన్నది మనకి ఈ అధ్యాయంలో వివరంగా చెప్తారనమాట. ఒకవేళ పాలించకపోతే, ఆయన ఆజ్ఞను తిరస్కరించినట్లయితే ఏం జరుగుతుందనేది కూడా మనకి ఈ అధ్యాయంలో చెప్పారనమాట. ఇంకా భిక్ష, దాని యొక్క ఆవశ్యకత. ఆయన భిక్ష తీసుకుంటారు కదా, ఎందుకు భిక్ష తీసుకుంటారు అనే దాని గురించి కూడా మనకి ఈ అధ్యాయంలో వివరించారు. ఏం చెప్తున్నారంటే, బాబా ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ కూడా షిరిడి విడవాలని అనుకోరన్నమాట. విడిచి వెళ్ళరు ఎవరూ కూడాను. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే అనుకోని కష్టాలు వస్తూ ఉండేవి. బాబా ఆజ్ఞను పొందటానికి వారి వద్దకు భక్తులు వెళ్ళినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవారు. ఆయన అంటే సెలవు ఇప్పించండి బాబా, మేము వెళ్ళొస్తాము అని అంటే కనుక కొన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. నువ్వు వెళితే ఇలా వెళ్ళు, లేకపోతే ఈరోజు వద్దు రేపు వెళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. కొన్ని జాగ్రత్తలు, కొన్ని సలహాలు అవి ఇస్తూ ఉండేవారు. ఈ సలహా ప్రకారం నడిచి తీరాలి. వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ప్రమాదములు ఏవో ఒకటి తప్పకుండా వస్తూ ఉండేవి. అలాంటివే కొన్ని ఉదాహరణలు మనకి తెలియచేస్తున్నారు. ఏంటవి? ఒకనాడు టాంగాలో, అంటే గుర్రబండి అనమాట, గుర్రబండి, ఆ టాంగాలో తాత్య కోపర్గాం సంతకు వెడుతూ ఉన్నాడు. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు వెడుతున్నాను అని చెప్పాడు. అంటే తాత్య మసీదుకు వచ్చి బాబాతో చెప్తున్నాడు అనమాట, నేను కోపర్గాం వెళ్తున్నాను, అక్కడ సంత కోసం, ఆ సంతకు వెడుతున్నాను అని. అంటే ఇక హడావుడిగా వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. సరే, ఆ హడావిడిలో అలా చెప్తూ ఉన్నప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని? తొందరపడొద్దు, కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉండని, పల్లె విడిచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి అతని యొక్క కంగారుని, ఆతృతని చూసి, సరే నువ్వు అంత హడావుడిగా వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి మాధవరావు దేశపాండేనైనా కనీసం నువ్వు వెంట తీసుకుని వెళ్ళు అని చెప్పి బాబాగారు ఆజ్ఞాపించారు. అయితే తాత్య దాన్ని లెక్క చేయకుండా వెంటనే టాంగా ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఆ వెడుతున్నప్పుడు ఆ టాంగాకి 2 గుర్రాలు ఉంటాయి కదా, ఆ 2 గుర్రాల్లో ఒకటి కొత్తది, ఇంకొకటి చాలా చురుకైంది, మిక్కిలి చురుకైంది. అది 300 రూపాయలు విలువ చేస్తుంది, ఆ చురుకైనటువంటి గుర్రం. అది సావుల్ బావి దాటిన వెంటనే, అక్కడ బావి ఉందన్నమాట షిరిడీలో, దాన్ని సావుల్ బావి అంటారు. ఆ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తింది, అంటే వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి కాలు బెణికి అది కూలబడిపోయింది ఆ గుర్రం. తాత్యకు పెద్దగా దెబ్బ తగలలేదు, కానీ దెబ్బ తగిలింది. ఎలా? తల్లి ప్రేమ కలిగినటువంటి బాబా ఆజ్ఞను అప్పుడు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అంటే ఎప్పుడైతే గుర్రం కూలబడిందో అతను కింద పడిపోయాడు. కింద పడ్డాడు కానీ పెద్దగా దెబ్బ తగలలేదు. అప్పుడు తల్లిలాగా బాబా గారు చెప్పినటువంటిది గుర్తు తెచ్చుకున్నాడు. ఇంట్లో అమ్మ ఎలా చెప్తుంది, అన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది కదా, అలాగే బాబా గారు చెప్పారు, నేనే వినలేదు అని చెప్పి ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. సరే, ఇలా జరిగిన తర్వాత ఇంకొకసారి ఏం జరుగుతుంది? ఇంకొకసారి కొల్హారు గ్రామానికి వెడుతూ ఉన్నప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో వెళ్ళి ప్రమాదాన్ని పొందాడు. అంటే ఇంకోసారి కూడా ఈ విధంగా చేశాడు, ప్రమాదంలో పడ్డాడు. ఇలా జరిగింది. ఇంకొకటి ఏంటి? ఒకసారి బొంబాయి నుండి ఐరోపా దేశపు మనిషి ఒక అతను షిరిడీకి వచ్చాడు. నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర నుంచి తనను గురించినటువంటి బాబాకు ఒక లేఖను తీసుకొని ఏదో ఉద్దేశంతో షిరిడీకి వచ్చాడు ఆ ఐరోపా దేశస్థుడు. అయితే అతనికి ఎప్పుడైతే షిరిడీ అతను వచ్చాడో అతనికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి అందులో సుఖమైనటువంటి వసతిని ఏర్పరిచారు ఆ గ్రామస్తులు. అతను బాబా పాదాలకు నమస్కరించి ఆయన చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అని చెప్పి అనుకుని 3 సార్లు ప్రయత్నించాట.
3 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా అంటే మసీదులోకి ప్రవేశించి ఆ బాబా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి అని చెప్పి 3 సార్లు ప్రయత్నించాట. 3 సార్లు అలా చేద్దామని మసీదులో ప్రవేశించినప్పుడు ఈ బాబా గారు అతన్ని నిరోధించాడు. నువ్వు మసీదులోకి రావద్దు అని చెప్పి ఏం చెప్పారు, క్రింద బహిరంగ ఆవరణలో కూర్చునే దర్శించాలి, నువ్వు మసీదులోకి రావద్దు, బయటే కూర్చుని ఆ ఆవరణలో కూర్చుని నన్ను దర్శించు అని చెప్పారు. అయితే అతడు ఆ ఐరోపా దేశస్థుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ జరిగినది తన మర్యాదకు భంగం కలిగింది అని చెప్పి అసంతృప్తి పడి వెంటనే షిరిడి వదిలేసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే బాబా అనుమతించలేదు మసీదులోకి వచ్చి చేయి పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి మసీదులోకి అనుమతించలేదు బాబా గారు. ఆ బయటే కూర్చుని నువ్వు దర్శించు అని చెప్పాడు. ఇదంతా ఒక అవమానకరమైనటువంటి చర్యగా భావించాడు. పెద్దవాళ్ళు ఏదైనా మనకి ఒకటి చెప్పారు అంటే దాని వెనకాల ఏదో గూఢార్థం ఉంటుందని మనం ఇలాంటివి చదువుకోవడం వల్ల తెలుస్తుందన్నమాట. బయటకు పెడుతుంటే మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే ఇప్పుడు వద్దురా సాయంత్రం వెళ్ళు, లేకపోతే ఈ రోజు వద్దు రేపు వెళ్ళు, లేకపోతే ఆదివారం వెళ్ళు, ఇలా కొన్ని మనకి సలహాలు సంప్రదింపులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చెప్తారు. నీకేం తెలీదు అని కొట్టిపారేసి వెళ్ళి ఇబ్బందులు పడే కన్నా వాళ్ళ మాటని విని ఆచరిస్తే దాంట్లో ఉండేటటువంటి సుఖాలు మనకి తెలుస్తాయి. అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా దీనికి బాబా గారు చెప్పారు, తాత్య అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాధవని తీసుకెళ్ళమని చెప్తాడు. అయినా కూడా మాధవని తీసుకెళ్ళు, కనీసం అవన్నా పాటించాలన్నమాట. ఇవి చదువుకోవడం వల్ల మనకి ఇలాంటివే మనం ఆకలింపు చేసుకోవాలి. బాబా గారు ఇలా చెప్పారు, చెప్పిన తర్వాత అలా పెడితే అలా జరిగింది ప్రమాదం, అలా చేయకూడదు అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ప్రతిసారి భగవంతుడే చెప్పడు కదా, మన పెద్దవాళ్ళు భగవంతుడితో సమానం, తల్లి తండ్రి అంటే భగవంతులే, వాళ్ళు దేవుడితో సమానం కదా. వాళ్ళు చెప్పినప్పుడు మనం వాటిని పాటించాలి, వాటిని చెప్పింది వినడానికి మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకు చెప్పారు అనేది ఆలోచించాలి, ఎప్పుడు వాళ్ళ మీద కోపగించుకోకూడదు. చేస్తే ఎలా జరుగుతుంది అనేది మనకి ఈ ఉదాహరణల ద్వారా తెలుస్తుంది. సరే, ఈ జరిగిన సంఘటనకి ఈ ఐరోపా దేశస్థుడు అవమానంగా భావించే ఇక నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని నిర్ణయానికి వచ్చాడు. సరే, ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి వస్తే తొందరపడకు, మరుసటి రోజు వెళ్ళు అని చెప్పి బాబా గారు చెప్తే మిగతా వాళ్ళు కూడా అలాగే చేయమని చెప్పి సలహా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు బాబా గారు చెప్పింది చేయాలి అన్న విషయం అందరికీ తెలుసు. సరే, మిగతా వాళ్ళు కూడా అదే విషయాన్ని చెబితే వాళ్ళ సలహాలకు వ్యతిరేకంగా ఆయన వినిపించుకోకుండా అర్థం చేసుకోకుండా టాంగాలో బయలుదేరాడు. ఎవరు? ఆ ఐరోపా దేశస్థుడు. మొట్టమొదటిగా ఆ గుర్రాలు ఎక్కిన తర్వాత కొంత దూరం బాగానే వెళ్ళాయి ఆ గుర్రాలు. ఎప్పుడైతే ఈ సావుల్ బావి దాటిన వెంటనే, అంటే ఈ షిరిడీకి చివరిగా ఉంటుందన్నమాట ఆ బావి, అందువల్ల అది దాటిన తర్వాత అంటే ఆ బావి దగ్గరికి వస్తే షిరిడీలోకి ప్రవేశించినట్టు అనమాట. ఆ బావి దగ్గరికి రాగానే ఏమవుతుంది, ఒక తొక్కుడు బండి ఎదురొచ్చిందిట. దానిని చూసి ఈ గుర్రాలు బెదిరిపోయి త్వరగా అంటే వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాయి. దాంతో టాంగా తలకిందులైపోయింది. ఆ పెద్ద మనిషి కింద పడి కొంత దూరం ఈడ్చుకుపోబడ్డాడు. ఆ బండి లాక్కుపోయిందనమాట. దాని ఫలితంగా బాగా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బల్ని కట్టుకట్టించుకోవడానికి, దానికి స్వస్థత పొందడానికి, బాగు చేసుకోవడానికి ఏం చేశాడు, కోపర్గాంలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఇటువంటివి ఎన్నో సంఘటనలు మూలంగా మనకేం తెలుస్తోంది, బాబా ఆజ్ఞను ధిక్కరించేవారు ప్రమాదాల పాలవుతారు అని చెప్పి మనకి తెలుస్తోంది. అందువల్ల బాబా ఆజ్ఞానుసారం పోవటమే సురక్షితం. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రజలందరూ కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి అలవాటు పడ్డారు. అలాగే నడుచుకుంటూ ఉంటారు కూడాను. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ ఉదాహరణలే మనకి, అందువల్ల చెప్పిన మాట వినాలి అన్నమాట ఇందులో. ఇలాగా కొన్ని సంఘటనలు జరిగాయి. సరే, తర్వాత ఒకనాడు ఏమైంది, బాబాయే భగవంతుడు అయినట్లయితే ఆయన భిక్షాటనంచే జీవితం అంతా గడుపునేలా, ఆయన భగవంతుడు కదా, మరి భగవంతుడు అయినప్పుడు భిక్షాటనతోనే ఎందుకు జీవితం గడపాలి? అంటే ప్రతిరోజు ఆయన భిక్షకు వెళ్తారు అని, ఏ సమయంలో వెళ్తారు, ఎన్ని చోట్లకి వెళ్తారని ఇంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఎందుకని? ఆయన భగవంతుడు కదా, భిక్షనే ఎందుకు స్వీకరించాలి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకి
రెండు దృక్కోణములతో సమాధానం చెప్పవచ్చు. అంటే రెండు కోణాల్లో మనం దీనికి సమాధానం చెప్పవచ్చు. ఏమేంటవి? ఒకటి, భిక్షాటనం చేసి జీవించుటకి ఎవరికి హక్కు ఉంది, అంటే ఎవరు భిక్షాటనం చేసి జీవించాలి అన్నది మొదటిది. ఇంకొకటి, పంచశూనములు వానిని పోగొట్టుకొని మార్గమేది. పంచశూనములు అంటే ఏంటి, అవన్నీ మళ్ళీ ఈ అధ్యాయంలోనే వస్తాయి, చెప్పుకుందాం. ముందు ఈ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే బాబా గారు భిక్షాటన చేసి ఎందుకు జీవించాలన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యందు అపేక్ష వదులుకొని సన్యసించేవారు భిక్షాటనము చేసి జీవించవచ్చు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎవరు? సంతానము, ధనము, కీర్తి వాటి యందు ఇష్టత, అపేక్ష లేని వాళ్ళు అన్నీ వదులుకొని సన్యాసం స్వీకరించి భిక్షాటనంతో జీవించవచ్చు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా వాళ్ళు అంటే ఆ సన్యాసులు ఇంటి వద్ద వంట చేసుకునే ప్రయత్నం చేసుకొని తినలేరు. అంటే వంట చేసుకుని వాళ్ళు తినలేరు, సన్యాసులు కదా, వాళ్ళకి ఏమీ ఉండవు, అందుకని వాళ్ళు తినలేరు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై ఉంది. అందుకే గృహస్థాశ్రమం స్వీకరించాలి అని మనకి ఆశ్రమాల గురించి చెప్పేటప్పుడు చెబుతారు. మనకి గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అనేది చెప్తారు. గృహస్థాశ్రమంలో ఉండి ఎలా తరించవచ్చు అనేది కూడా చెప్తారనమాట. అందువల్ల భోజనం పెట్టే బాధ్యత ఎవరికి ఇచ్చారు? గృహస్థునికి ఇచ్చారు. అందువల్ల సాయిబాబా గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కూడా కాదు. వానప్రస్థుడు అంటే అన్ని బాధ్యతలు తీరిపోయి వనాలకు వెళ్ళిపోయి అక్కడ ధ్యానించుకుంటూ దొరికిన పండో ఫలమో తింటూ శేష జీవితాన్ని గడుపుతారు. అది వానప్రస్థాశ్రమం. ఆయన వానప్రస్థుడు కూడా కాదు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుండి కూడా బ్రహ్మచర్యంనే అలవాడుచుకున్నారు. ఈ జగత్తు వారి గృహమని ఆయన నమ్మకం. అంటే ఈ ప్రపంచమే ఆయన గృహము అని ఆయన నమ్మకం. అంటే ఆయన ప్రపంచమే గృహం అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఆహారం దొరుకుతుంది, అంతే కదా. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉంది. వారు పరబ్రహ్మ స్వరూపులు. అంటే ఆయనపై జగత్తంతా ఆధారపడి ఉంది, ఆయన జగత్తు మీద ఆధారపడి లేరు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనం చేసే హక్కు సంపూర్ణంగా ఉంది. అందువల్ల ఆయన భిక్షాటనం చేసి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఇంకొకటి చెప్పుకున్నాం కదా, ఇంకో ప్రశ్న, పంచశూనములు. పంచశూనములు అంటే ఏంటి? వానిని తప్పించుకునే మార్గం. పంచశూనములు అంటే ఏంటి? వాటిని ఎలా తప్పించుకోవాలి అంటే, భోజన పదార్థాలు తయారు చేయడానికి గృహస్థుకు 5 పనులు అప్పగించారు. 5 పనులు తప్పకుండా చేయాలి గృహస్థు. ఎందుకని? ఆ పనులు చేసి ఆయన సన్యాసుల్ని భిక్షకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చాలి. ఆయన చేయాల్సిన పని ఏంటి? గృహస్థు చేయాల్సిన పనులు 5. పంచశూనములు అంటే 5 కార్యక్రమాలు, 5 పనులు. 5 పనులు ఏంటి అంటే, ఒకటి దంచుట, రుబ్బుట, అంటే ధాన్యాన్ని దంచడం, పిండి రుబ్బడం ఇలాంటివి. రెండవది విసరుట, అంటే తిరగర్లో గోధుమలు అలాంటివి విసురుతారు కదా, విసరడం. మూడవది పాత్రలు తోమడం. నాలుగవది ఇల్లు ఊడ్చుట, తుడుచుట. 5వది పొయ్యి అంటించుట. వీటిని పంచశూనములు అంటారు. ఈ 5 పనులు చేసేటప్పుడు ఎన్నో క్రిమికీటకాదులు మరణించక తప్పదు. ఎన్నో మనకి తెలియవు సూక్ష్మజీవులు ఎన్నో చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూరగాయలకు తరుగుతూ ఉంటాము, ఆ తరిగేటప్పుడు ఆ కూరల మధ్యలో పురుగులు ఉంటాయి, అవి కూడా తెగిపోతాయి కదా తరిగేటప్పుడు. అలాగే ఎన్నో క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. మరి అలా చనిపోయినప్పుడు గృహస్థుకి పాపం వస్తుంది కదా. మరి ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి గృహస్థు అంటే కనుక, గృహస్థులు ఈ పాపాలు అనుభవించాలి. ఏంటండి? మనం దంచేటప్పుడు, రుబ్బేటప్పుడు కొన్ని జీవులు నశిస్తాయి, విసిరేటప్పుడు కొన్ని జీవులు, పాత్రలు తోమేటప్పుడు కొన్ని జీవులు, ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ కొన్ని జీవులు సంహరించబడుతూ ఉంటాయి. మరి వాటి పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆ పాపాన్ని మనమే అనుభవించాలి, గృహస్థే అనుభవించాలి. ఎందుకు? అతనే చేశాడు కాబట్టి. ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి కదా, వాళ్ళే అనుభవించాలి. అయితే ఈ పాప పరిహారానికి మన శాస్త్రాలు 6 మార్గాలు బోధిస్తున్నాయి. ఇట్లాంటి పనులు చేసినప్పుడు సూక్ష్మజీవులు కనుక నశిస్తే వాటి వల్ల వచ్చే పాపాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అనేవి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఏంటవి? ఒకటి బ్రహ్మయజ్ఞం, దాని ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రెండవది వేదాధ్యయనం. మూడవది పితృయజ్ఞం. నాలుగవది దేవయజ్ఞం. 5వది భూతయజ్ఞం. 6వది అతిథి యజ్ఞం. ఈ యజ్ఞాల ద్వారా మనం అటువంటి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. ఎవరు? గృహస్థులు అని మనకి ఈ శాస్త్రం చెప్పింది. ఇవన్నీ ఈ శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినట్లయితే గృహస్థుల మనసులు పాపరహితములు అవుతాయి.
మోక్ష సాధనానికి ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడతాయి. ఏమిటి ఈ 6 యజ్ఞాలు? బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగటం, ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసినటువంటి కర్మను బాబా జ్ఞప్తికి తెస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఉండేవాళ్ళు కదా. ఆయన భిక్ష అడగడంలో ఆంతర్యం కూడా మనం ఇంతకుముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం. వాళ్ళకుండే పాపాలను తాను స్వీకరించి వాళ్ళని పునీతులను చేస్తూ ఉంటాడనమాట. అందుకే అతి తక్కువ మంది దగ్గరికే వెళ్ళి ఆయన భిక్ష స్వీకరిస్తారు. మొత్తం ఊరంతా తిరగరు కదా, 5 ఇళ్ళో ఎన్నో ఇళ్ళో తిరుగుతారు. ఆ రోజు దొరికిందా దొరుకుతుంది, లేకపోతే వచ్చేస్తారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అందువల్ల వాళ్ళ పాపాలను తాను స్వీకరించి వాళ్ళని పునీతులను చేస్తూ ఉంటారు ఈ విధంగా భిక్ష స్వీకరించడం ద్వారా. అందువల్ల బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగటంతో ఆ ఇంటి వారికి వాళ్ళు చేయవలసినటువంటి కర్మను బాబా జ్ఞాపకానికి తెస్తూ ఉండేవారు. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించటం వలన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఆయన ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు అంటే వాళ్ళు చేయాల్సిన కర్మని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఏదైనా మర్చిపోయినా కూడా ఆయన గుర్తు చేస్తారు. ఈ రోజుల్లో అటువంటి పుణ్యాత్ములు ఎవరైనా ఇంటింటికి వచ్చి భిక్ష స్వీకరించి మనకి గుర్తు చేస్తారా? ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చినా కూడా, ఎందుకంటే ఎంతోమంది దొంగ సన్యాసులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం నమ్మలేకుండా ఉన్నాము. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో కూడా ఇప్పటి కాలంలో తెలియకుండా ఉంది. కానీ ఆ రోజుల్లో అలా జరిగింది అంటే ఆ షిరిడీ వాసులు ఎంతటి ధన్యులో కదా, ఎంతటి పుణ్యాత్ములో కదండి. అందువల్ల ఆయన భిక్ష స్వీకరించడం ద్వారా వారి కర్మలని, వాళ్ళు చేయవలసినటువంటి మర్చిపోయిన పనులను కూడా గుర్తు చేస్తూ ఉండేవారు. ఆ విధంగా కూడా ఆయన భిక్ష స్వీకరించేవారు. ఇప్పుడు భిక్ష ఎందుకు స్వీకరించి ఆయన జీవిస్తున్నారన్న విషయం మనకి దీని ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఇంకొక సంతోషదాయకమైనటువంటి సంగతి ఏంటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పారు? శ్రద్ధాభక్తులతో ఎవరైనా కానీ పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, లేకపోతే నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహిస్తాను. ఎవరైనా సరే భక్తితో మంచినీళ్ళు ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆ విధంగా తన భక్తుడు ఏదైనా సమర్పించినచో దానిని నేను గ్రహిస్తాను అని బాబాగారు కూడా చెప్తున్నారు. తన భక్తుడు ఏదైనా సమర్పించాలి అని అనుకుని మర్చిపోయినట్లయితే అలాంటి వానికి బాబా జ్ఞాపకం చేసి ఆ అర్పితమును గ్రహించి, అంటే ఇద్దాము అనుకున్న దాన్ని గ్రహించి వాళ్ళని ఆశీర్వదించేవారు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఆయన ఏ విధంగా దాన్ని స్వీకరించారు అన్నది. అదేంటి అంటే, రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ అనే ఆయన ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడు. ఆ సమాజస్థుడు అయినప్పటికీ కూడా బాబాకు చాలా ప్రియమైనటువంటి భక్తుడు, గొప్ప భక్తుడు. వాని యొక్క భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుతూ ఉండేవాళ్ళు. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి అక్కడ వేసవి సెలవులు గడపాలి అని నిర్ణయించుకున్నారు ఒకసారి. అయితే ఇలా నిర్ణయించుకున్నారు, కానీ కొడుకు ఇష్టపడలేదు. ఎందుకని? తన తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినటువంటి వాడవటం వల్ల, అంటే ఆ సమాజానికి చెందినవాడు అవటం వల్ల ఇంటి దగ్గర బాబా యొక్క పూజ సరిగా చేయలేకపోవచ్చును అని సంశయించాడు. అంటే ఈ తల్లి కొడుకులు ఇద్దరు కనుక షిరిడి వచ్చేస్తే ఆ పూజ, బాబాకి పూజ సక్రమంగా జరగదు. ఎందుకని? ఈయన ప్రార్థనా సమాజానికి అధ్యక్షుడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు, పూజ సక్రమంగా చేయలేడు అని ఒక సంశయం వచ్చింది. ఆ సంశయించిన తర్వాత ఏమైంది? కానీ తండ్రి ఏమన్నాడు? పూజను సక్రమంగా చేస్తాను అని చెప్పి ఈ తల్లి కొడుకులిద్దరికీ వాగ్దానం చేశాడు ఆయన. ఎవరు? రామచంద్ర ఆత్మారాం, ఆయనే బాబాసాహెబ్ తర్కడ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన మాట ఇచ్చాడు తండ్రి కొడుకును తల్లికిను. ఏమని? పూజను సక్రమంగా చేస్తాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ రోజు శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు ఇద్దరు బయలుదేరి షిరిడీకి వచ్చారు. అంటే వారం కూడా ఎందుకు చెప్తున్నారనేది మనం గమనించాలి ఇందులో. శుక్రవారం రాత్రి బయలుదేరి తల్లి కొడుకులు ఇద్దరు షిరిడీకి వచ్చారు. ఎలా? ఆ తండ్రి వాగ్దానం చేశాడు కదా, మీరు వెళ్ళండి, నేను చక్కగా పూజ చేస్తాను, ఎటువంటి అంతరాయం లేకుండా అని చెప్పి వాగ్దానం చేశాడు తండ్రి. వీళ్ళిద్దరూ షిరిడీ వచ్చారు. ఆ మరుసటి రోజు, అంటే శుక్రవారం రాత్రి వచ్చారు, మరుసటి రోజు అంటే శనివారం. ఆ శనివారం నాడు ఆ తండ్రి తర్కడు
ఆయన పేరు బాబాసాహెబ్ తర్కడ్ అని చెప్పుకున్నాం కదా. ఆ తర్కడ్ త్వరగా లేచి స్నానం చేసి పూజను ప్రారంభించడానికి ముందు బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనం వల్లే కాకుండా కొడుకు ఏ విధంగా అయితే పూజ చేస్తాడో అలా సక్రమంగా పూజ అంతా కూడా నెరవేరుస్తాను అని చెప్పి ప్రార్థించి నమస్కారం చేసుకున్నాడు. అంటే ఈ విధానం అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పూజ మనం చేయాలి అంటే ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. ఒక వ్రతం చేసుకున్నా, ఒక పూజ చేసినా, ఒక వరలక్ష్మి వ్రతం అవ్వండి, సత్యనారాయణ వ్రతం అవ్వండి, ఏ పూజ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది నేను సక్రమంగా చేస్తాను, అందుకు తగిన శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఆ భగవంతుడికి నమస్కరించుకొని మనం ఈ కార్యక్రమాన్ని కనుక మొదలుపెట్టినట్టయితే ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడు మనకి సహకరిస్తాడు. ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నవే అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అవే మనం గమనించాలన్నమాట. ఆ విధంగా ఆయన ఏం చేశాడు, ఆయన బాబా ఫోటోకి నమస్కారం చేసుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి లాంఛనం వల్లే కాకుండా కొడుకు చేసినట్లు పూజను సక్రమంగా నెరవేరుస్తాను అని చెప్పి ప్రార్థించాడు. ఆ రోజు ఆ పూజను పూర్తి చేసి నైవేద్య నిమిత్తం కలకండను సమర్పించాడనమాట. సమయమందు దాన్ని పంచిపెట్టాడు. ఆ భగవంతుడికి, ఆ బాబాకి ఆ కలకండని నైవేద్యం పెట్టి చక్కగా అందరికీ పంచిపెట్టాడు. అంటే శనివారం అయిపోయింది. ఆనాటి సాయంత్రం, అంటే శనివారం నాటి సాయంత్రం, మరుసటి రోజు ఆదివారం, అంటే శనివారం పొద్దున చక్కగా ఇలా అనుకుని పూజ చేశాడు, కలకండ నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టాడు. ఆ సాయంత్రము, ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం, ఆ రోజు కూడా పూజ అంతా కూడా చక్కగా సవ్యంగా విధి విధానంగా చేశాడు, సవ్యంగా జరిగిపోయింది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం, ఆ సోమవారం కూడా చక్కగా గడిచిపోయింది. ఈ ఆత్మారాముడు ఎప్పుడు ఈ విధంగా పూజ చేయలేదు, ఇప్పుడే అన్నమాట ఇలా చేశాడు. పూజ అంతా కూడా కొడుకుకు వాగ్దానం చేసినట్లుగా సరిగ్గా జరుగుతున్నందుకు ఎంతో ఆనందపడ్డాడు. మంగళవారం వచ్చింది. మంగళవారం నాడు పూజ ఎప్పట్లాగానే చేసి కచేరీకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థనా సమాజానికి అధ్యక్షుడు కదా, కచేరీకి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి తినడానికి ప్రసాదం లేదు అక్కడ. అంటే పూజ చేశాడు కానీ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టలేదన్నమాట. హడావుడిగా వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చి చూసుకుని తిందామంటే అక్కడ ప్రసాదం లేదు. సరే నౌకర్ని పిలిచి అడిగాడు. అడిగితే ఆ రోజున ప్రసాదం సమర్పించుట మరవటం వల్ల ప్రసాదం లేదు అని చెప్పి నౌకరు చెప్పాడు. ఈ సంగతి వినగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి బాబాకి క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించాడు. ఈయన చేసిందేంటి, నైవేద్యం పెట్టకుండా వెళ్ళిపోయాడు, వచ్చేటప్పటికి లేదు. ప్రసాదం నైవేద్యం పెట్టకుండా వెళ్ళిపోయానన్న విషయం అప్పుడు తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ చెప్పుకుని, ఇంకా ఏంటి నువ్వు నాకు ఎందుకు గుర్తు చేయలేదు అని చెప్పి మళ్ళీ తిరిగి బాబానే, అటువంటి భక్తులు ఉంటారనమాట, భగవంతుడినే ప్రశ్నించే భక్తులు, అలాగా ఆయన్ని నిందించాడు, బాబా గారిని నిందించాడు ఈ ఆత్మారాముడు. ఎందుకని నాకు గుర్తు చేయలేదు, నైవేద్యం పెట్టు అని చెప్పి నువ్వు నాకు గుర్తు చేయలేదు అని బాబాని నిందించాడు ఆ భక్తుడు. ఈ సంగతులన్నింటినీ కూడా షిరిడీలో ఉన్నటువంటి తన కొడుక్కి ఒక ఉత్తరంలో రాసి పంపించి, నా తరఫున నువ్వు బాబాని క్షమాపణ అడుగు అని చెప్పి ఇవన్నీ వివరంగా ఉత్తరం రాసి పంపించాడు. ఇది ఎక్కడ జరిగింది? బాంద్రాలో జరిగింది. ఈ ఈ ఆత్మారాముడు ఎక్కడున్నాడు? బాంద్రాలో ఉన్నాడు. బాంద్రాలో ఎప్పుడు? మంగళవారం నాడు జరిగింది. మంగళవారం 12 గంటలకు జరిగింది ఈ విషయం. వీళ్ళు ఇక్కడ షిరిడీలో ఉన్నారు. అదే సమయంలో మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆత్మారాముడి యొక్క భార్యతో, తల్లి, బాంద్రాలో నేను మీ ఇంటికి ఏమైనా తినాలనే ఉద్దేశంతో వెళ్ళాను, కానీ తలుపు తాళం వేసి ఉంది. ఎలాగో లోపలికి ప్రవేశించాను తిందామని, కానీ ఎలాగో లోపలికి ప్రవేశించాను కానీ తినడానికి అక్కడ ఏమీ లేక తిరిగి వచ్చేసాను అని సరిగ్గా అదే సమయంలో బాబాగారు ఆ ఆత్మారాముడి యొక్క భార్యతో చెప్పాడనమాట ఈ విషయాన్ని. అంటే చూడండి, ఇక్కడున్న బాబా గారికి అక్కడ జరిగిన విషయం తెలిసిందే. అంటే ఆయన పరమాత్మ స్వరూపుడు కాబట్టి అన్నీ ఎక్కడున్నా కూడా ఆయన చెప్పగలడు. అయితే ఆమెకి ఈ బాబా చెప్పినటువంటి మాటలు అర్థం కాలేదు, బోధపడలే. కానీ పక్కనే ఉన్నటువంటి కొడుకు ఇంటి దగ్గర పూజలో ఏదో లోటుపాటు జరిగింది అని చెప్పి గ్రహించాడు. అందుకే బాబాగారు ఇలా చెప్పారు, ఇంటి దగ్గర ఏదో జరిగింది అని చెప్పి గ్రహించుకుని ఇంటికి వెళ్ళడానికి సెలవు ఇమ్మని బాబాను వేడుకున్నారు.
బాబా నాకు అనుజ్ఞ ఇప్పించండి, ఇంటికి వెళ్తాను అన్నాడు. అంటే అందులోకి బాబా నిరాకరించి, కానీ ఆ పూజకు అక్కడ చేసే పూజ ఏదో అక్కడనే చేయని, కొడుకు పూజ అక్కడనే చేయమని చెప్పాడనమాట. అంటే ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు, ఇక్కడే చెయ్యి అని చెప్పి షిరిడీలోనే చేయమన్నాడనమాట కొడుకుని. సరే కొడుకు ఏం చేశాడు, వెంటనే తండ్రికి ఈ షిరిడీలో ఈ సంఘటన అంతా జరిగింది కదా, ఈ సంఘటన అంతా కూడా మళ్ళీ ఉత్తరం రాసి అదంతా కూడా పంపించాడనమాట. పూజను తగినంత శ్రద్ధతో చేయాలి అని చెప్పి తండ్రికి వేడుకుంటూ ఈ జరిగిన సంగతి అంతా ఉత్తరం రాసి తండ్రికి పంపించాడు కొడుకు. ఈ 2 ఉత్తరాలు కూడా ఒకదానికొకటి మార్గమధ్యంలో తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకు చేరాయి. నిజంగా ఎంత ఆశ్చర్యమో కదండి ఈ సంఘటన. సరిగ్గా అక్కడ జరిగిన సంఘటన సమయానికి ఇక్కడ బాబాగారు వీళ్ళకి చెప్పడం, ఇదంతా కూడా అనూహ్యం, ఊహించలేనటువంటిది, ఎంతో ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ విధంగా జరిగిందనమాట. సరే ఇది అయిపోయింది, ఈ సంఘటన అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ఆత్మారాముని భార్య విషయం గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఆమె, ఆ ఆత్మారాముని భార్య, ఒక 3 వస్తువులను బాబా గారికి నైవేద్యం పెట్టాలని సంకల్పించుకుంది. అవేంటి, ఒకటి వంకాయ పెరుగు పచ్చడి, ఒకటి వంకాయ వేపుడు, ఇంకొకటి పేడ, అంటే దూద్ పేడ అంటాం కదా, పాలకోవా. ఈ విషయం బాబా గారు గ్రహించుకున్నారు. ఆయన సర్వాంతర్యామి, ఆయనకి తెలియదేముంది, గ్రహించుకున్నారు. ఈ బాంద్రా నివాసి అయినటువంటి రఘువీర భాస్కర్ పురందరే అన్న ఆయన బాబాకు మిక్కిలి భక్తుడు. వీళ్ళే కాకుండా ఇంకొకళ్ళు అనమాట. ఒక రోజున భార్యతో షిరిడీకి బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆయన, ఆ రఘువీర భాస్కర్ పురందరే. అప్పుడు ఈ ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 తీసుకుని ఎంతో ప్రేమతో తీసుకొచ్చి ఆ పురందరుని యొక్క భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడి, 2వ దాంతో వేపుడు చేసి బాబాకు వడ్డించమని చెప్పింది. అంటే వీళ్ళు షిరిడీకి వస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చి పంపించిందనమాట. అంటే ఈ ముందు సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు బాంద్రా వెళ్ళిపోయారు. ఈ ఆత్మారాముడు భార్య కొడుకు అందరూ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి పురందరు షిరిడీకి భార్యతో కలిసి వస్తుంటే 2 వంకాయలు ఇచ్చి పంపించింది. ఒకటి పెరుగు పచ్చడి చేయమని, ఒకటి వేపుడు చేసి బాబాకి వడ్డించమని. సరే షిరిడీ చేరిన తర్వాత పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకెళ్ళి అది ఆయనకి వడ్డించింది. అది బాబాకి ఆ పచ్చడి చాలా రుచిగా అనిపించింది. కానీ దానిని అందరికీ ఆయన కొంచెం తీసుకుని అందరికీ పంచిపెట్టాడు. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని అడిగారు. ఎందుకంటే ఆయనకి తెలుసు 2 వంకాయలు పంపించింది కదా, ఒకటి పెరుగు పచ్చడి, ఒకటి వేపుడు అని. కానీ నాకు వంకాయ వేపుడు కూడా ఇప్పుడే కావాలి అని అడిగారు బాబాగారు. ఆ సంగతి ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి రాధాకృష్ణమాయకి తెలియచేశారు. ఆవిడే కదా అన్ని పదార్థాలు వండి అందరికీ పెడుతూ ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు అవుతూ ఉన్నప్పుడు సహాయం చేసేది వంటలో. ఇంతకుముందు అధ్యాయంలో ఈమె గురించి తెలుసుకున్నాం మనం. ఆ రాధాకృష్ణమాయకి చెప్పారు. చెబితే అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏం చేయాలో తోచలేదు. ఎవరికి, రాధాకృష్ణమాయకి. వంకాయలు ఏ విధంగా సంపాదించాలి అనేది ఆమెకు ఓ పెద్ద సమస్య అయింది. ఎక్కడి నుంచి తేవాలి వంకాయలు అని. సరే వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరు అని చెప్పి కనుక్కుంటే పురందర్ భార్య తెచ్చింది అని చెప్పి తెలిసింది. ఆ తెలియడంతో వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టాలి అని చెప్పి నిశ్చయించారు అక్కడ ఉన్నవాళ్ళు. అప్పుడు అందరికీ కూడా బాబా కోరిన ప్రకారం వంకాయ వేపుడుకు గల ఆ వంకాయ వేపుడు చేసి తీసుకొచ్చి వడ్డించారు. బాబాగారు స్వీకరించారు. అప్పుడు అందరికీ తెలిసిందనమాట ఆ వంకాయ వేపుడికి గల ప్రాముఖ్యత ఏంటనేది అక్కడ ఉన్న అందరికీ తెలిసింది. అప్పుడు బాబా సర్వజ్ఞుడు అని చెప్పి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. సర్వాంతర్యామి కనుకనే ఆవిడ యొక్క కోరికను తెలుసుకొని ఆ రోజు వడ్డించమని ఆయనే వడ్డించుకొని తిని అందరికీ కూడా పెట్టారనమాట. అందుకని భక్తుల్ని ఆయన అలా చేరదీస్తారనమాట, అలా గ్రహించుకుంటారు. ఎప్పుడు నిజమైన భక్తితో కనుక మనం ఏదైనా సమర్పించాలనుకుంటే తప్పకుండా అది నేరుగా భగవంతుడికే చేరుతుంది అని దీని ద్వారా మనకి తెలియచేస్తున్నారనమాట. సరే ఇలా అయిపోయింది. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మంకడ్ అనే ఆయన షిరిడీ వెళ్ళి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయాలి అని అనుకుని ప్రయాణానికి ముందే ఆత్మారాముని దగ్గరకు వచ్చి ఆత్మారాం భార్య బాబా కోసం ఏమైనా పంపాలి అని అనుకుందనమాట. ఇంతకుముందు వంకాయలు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఏదైనా ఇవ్వాలి అని చెప్పి అనుకుందనమాట. అనుకుని ఇల్లంతా వెతికింది. ఆయనకి ఏదో ఒకటి పంపించాలి, ఇవ్వాలి అని తపనతోటి.
వెతికితే కానీ ఆమెకి ఏమీ దొరకల. ఒక్క దూద్ పేడ అంటే ఒక పాలకోవా కొంచెం కనిపించిందట. అది తప్ప ఇంకేమీ లేదు అక్కడ ఇంట్లో వెతికితే, ఇది బాబాకి ఇవ్వడానికి. ఆ పేడ కూడా అప్పటికే బాబాకి నైవేద్యం పెట్టిందే. అది ఇంతకుముందు బాబాకి నైవేద్యం పెట్టిందే అది కూడాను. అయితే ఇంకేమీ లేదు, ఏదో ఒకటి ఇవ్వాలి. అందుకని ఏం చేసింది, తండ్రి మరణించడం వల్ల గోవిందుడు కూడా ఎంతో విచారంలో ఉన్నాడు. అంటే ఇంకోటి ఏదైనా తెప్పించిద్దామన్నా కూడా అప్పుడు అవకాశం లేదనమాట. అందుకని ఏం చేస్తుంది, అదే ఇచ్చి పంపిస్తుంది అనమాట. బాబాకి నైవేద్యం పెట్టిందే అదే తిప్పి మళ్ళీ పంపిస్తుంది అనమాట. కానీ ఆమె బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారా పంపించింది. బాబా దాన్ని పుచ్చుకుని తినునని నమ్మింది. అంటే నైవేద్యం పెట్టిందే పంపించింది, అయినా కూడా బాబా తీసుకుంటారు, స్వీకరిస్తారు, తింటారు అని భక్తిగా నమ్మి పంపించిందనమాట ఆవిడ. పంపించింది. సరే, గోవిందుడు షిరిడీ చేరాడు, బాబాని దర్శించాడు. కానీ ఆత్మారాముని భార్య ఇచ్చినటువంటి ఆ పేడను తీసుకెళ్ళి బాబాకి ఇవ్వడం మర్చిపోయాడు. అంటే తన ఎక్కడైతే బస చేశాడో ఆ గదిలోనే ఉంచేసుకున్నాడు అనమాట, మర్చిపోయాడు. సరే, బాబాకి తెలుసు, ఆయన సర్వాంతర్యామి, ఆయనకి తెలియదేం లేదు కదా, ఆత్మారాముని భార్య నాకు పంపించింది, ఈ పిల్లాడు నాకు తేలేదు అని గ్రహించాడు. కానీ బాబా ఏం మాట్లాడలే, ఊరుకున్నాడు. ఆ సాయంత్రం మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ గోవిందుడు ఆ పేడాన్ని తీసుకెళ్ళడం మర్చిపోయాడు. అప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. అప్పుడు ఇంకా బాబా ఓపిక పట్టలేక తన కోసం ఏం తెచ్చావు అని అడిగాడనమాట బాబా గారి గోవిందుడిని. అడిగితే ఏమీ తీసుకురాలేదు అని గోవిందుడు జవాబిచ్చాడు. మర్చిపోయాడు అనమాట, ఏమీ తీసుకురాలేదని జవాబిచ్చాడు. అప్పుడు వెంటనే బాబా, నీవు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నా కోసం ఇవ్వమని చెప్పి నీకు చేతికి ఒక మిఠాయి ఇచ్చింది కదా, అది నీకు ఇచ్చింది కదా, అది నువ్వు ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడనమాట. అడిగితే అప్పుడు ఆ కుర్రవాడు అదంతా గుర్తుకు తెచ్చుకొని ఎంతో పడి బాబాను క్షమాపణ కోరాడు. గబగబా బసకు పరిగెత్తి ఆ పేడాన్ని తీసుకొచ్చి బాబా చేతికి ఇచ్చాడు. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కుని మింగేశాడు అన్నమాట. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకున్నాడు. ఆ విధంగా భక్తుల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు ఆయన. భగవంతుడిని నమ్మితే భక్తుల్ని దగ్గరికి ఎలా చేర్చుకుంటాడు అన్నదానికి ఈ సంఘటన మనకు ఉదాహరణ అన్నమాట. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసేదను అనే గీతా వాక్యాన్ని ఇక్కడ మనకి నిరూపించారు బాబాగారు. ఇదొక సంఘటన. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంట్లో దిగింది. ఆ మధ్యాహ్నం భోజనం సిద్ధమైంది, అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్నటువంటి కుక్క ఒకటి వచ్చి మొరగడం ప్రారంభించింది. అప్పుడు వెంటనే ఈ తర్కడ్ భార్య, తర్కడన్నా ఆత్మారాముడన్నా ఒకటే, ఆ రెండు పేర్లు ఆయనవి అనమాట. ఆ తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను ఆ కుక్క ముందుకు విసిరేసింది. ఆ కుక్క ఎంతో ఇష్టంగా ఆ రొట్టె ముక్కను తిన్నది. ఆ రోజు సాయంకాలం ఆమె మసీదుకు వెళ్ళగానే ఈ ఆత్మారాముడి భార్య మసీదుకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు చూడండి. తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు, నా జీవశక్తులు సంతృష్టి చెందాయి. ఎల్లప్పుడూ ఈ విధంగానే చెయ్యి, నీకు ఇది సద్గతి కలుగచేస్తుంది. ఈ మసీదులో కూర్చుని నేనెన్నడూ కూడా అబద్ధమాడను. నా యందు అలాగే దయ ఉంచు. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన తరువాత నువ్వు భుజించు. దీనిని జాగ్రత్తగా గుర్తు ఉంచుకో అని చెప్తారు బాబాగారు. ఇవంతా విన్న తర్వాత ఆమెకేం అర్థం కాలేదు. ఆత్మారాముని భార్యకి ఏం బోధపడలా. అప్పుడు ఆమె అడిగింది ఏమని, బాబా, నేను నీకు ఏ విధంగా భోజనం పెట్టగలను? నా భోజనం కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను, నేనే తినడానికి ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నాను. నేను నీకు ఏ విధంగా భోజనం పెట్టగలను? నేను వారికి డబ్బు ఇచ్చి భోజనం చేస్తున్నాను, నాకు కూడా ఏమీ వసతి సౌకర్యం లేదు, నేనే వాళ్ళకి డబ్బు ఇచ్చి తింటున్నాను. అలాంటప్పుడు నేను నీకెలా భోజనం పెట్టగలను అని చెప్పి అడుగుతుంది. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని, నీవిచ్చినటువంటి ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ కూడా నేను త్రేణుస్తూ ఉన్నాను, నాకు ఇప్పటికీ త్రేణుపులు వస్తున్నాయి నువ్వు పెట్టిన రొట్టె ముక్క తిని. నీ భోజనానికి ముందే కుక్కను చూసి నువ్వు ఓ రొట్టె ముక్కను పెట్టావు కదా, అది నేనే. అంటే దానికి నాకు ఏమాత్రం భేదం లేదు, కుక్క రూపంలో వచ్చి తిన్నది నేనే. అంటే
సర్వాంతర్యామినైనటువంటి నేను అన్ని జీవుల యందు నేనే ఉంటాను. అంటే అంతటా కూడా అన్నింట్లో కూడా భగవంతుడిని చూడాలి అని దీని ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఆ విధంగానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నా అంశంలే. నేనే వాణి ఆకారంలో తిరుగుతూ ఉన్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వాళ్ళే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొక్కటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అనే ద్వంద్వభావమును, భేదాన్ని విడిచి నన్ను సేవింపము. అంటే ఏదైనా మనం తినే సమయానికి ఏ జంతువైనా వచ్చినా కూడా భగవత్ స్వరూపంగా భావించి ఆ జంతువుకి ఇంత ఆహారాన్ని పెట్టు అని చెప్పి మనకి దీని ద్వారా బోధిస్తున్నారనమాట. ఈ అమృతతుల్యమైనటువంటి మాటలు విని ఆమె మనసు కరిగిపోయింది. ఆమె నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. గొంతు ఆర్చుకొని పోయింది. ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. దీనివల్ల మనకి తెలుస్తున్నటువంటి నీతి ఏంటి అంటే, భగవంతుణ్ణి జీవులన్నిటి యందు చూడు అనేది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు, గీత, భాగవతం మొదలైనవన్నీ కూడా భగవంతుణ్ణి ప్రతి జీవి యందు కూడా చూడమని మనకి బోధిస్తున్నాయి. ఈ అధ్యాయం చివర చెప్పినటువంటి ఉదాహరణను ఇతర అనేకములు మూలంనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధాలను ఆచరణ రూపమున ఏ విధంగా ఉంచాలో అనుభవపూర్వకంగా మనకి నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ అధ్యాయంలో మనకేం చెప్పారు? ప్రతి ఉపనిషత్తుల్లో, భాగవతంలో, వేదాల్లో ఏమైతే చెప్పారో దాన్ని ఆచరణపూర్వకంగా ఎలా చేయాలి అనే విషయాన్ని మనకి ఈ అధ్యాయం ద్వారా, ఈ జరిగిన సంఘటనల ద్వారా మనకి తెలియచేశారనమాట. అనుభవపూర్వకంగా మనం కూడా తెలుసుకున్నాం ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాల్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అన్న విషయాన్ని. ఈ విధంగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతాలని బోధించు చక్కని గురువని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం. అదేంటి అంటే, బాబా తలకు గుడ్డను ఎందుకు కట్టుకుంటారు? తలకి గుడ్డ కట్టుకుంటారు కదా బాబా గారు. ఎందుకు కట్టుకుంటారు అంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన చక్రాలలో సహస్రారం సరిగ్గా తలపై, అంటే ఇక్కడ అన్నమాట 4 వేల వెడల్పులో ఉంటుంది సహస్రారం. ఆ చక్రాన్ని పరిరక్షించడం కోసం బాబా తలకు గుడ్డ కట్టుకుంటారనమాట. ఈ చక్రం ద్వారానే శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. గట్టిగా గుడ్డను కట్టడం ద్వారా ఆ సహస్రార చక్రాన్ని కాపాడే ప్రయత్నంలో భాగమే తలపై గుడ్డ కట్టడం. అంటే ఆ సహస్రార చక్రాన్ని కాపాడుకోవడం కోసం ఆయన అలా గుడ్డ కట్టుకుంటారు. ఇలా చేయటం ద్వారా ఆలోచనలను పరిపరి విధాలు పోకుండా చేయవచ్చు అన్నమాట. అందువల్ల ఆ విధంగా కట్టుకుంటారు. అయితే బాబానే భగవంతుడైనప్పుడు ఇలా ఎందుకు చేశారు అనే అనుమానం వస్తుంది కదండి. ఎందుకంటే మానవ సహజం అది, ప్రతిదానికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆలోచన కన్నా కూడా అనుమానం ఎక్కువ ఉంటుంది. అయితే దానికి బాబా మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనలో ఒకరిగా జీవించడానికి భూమిపై అవతరించినటువంటి మానవ రూపధారి, మనతో కలిసి జీవించడం కోసం వచ్చినటువంటి ఒక మానవ అవతారం. మనకి శ్రీరామచంద్రుడు కూడా మానవుడిగా వచ్చి ధర్మంగా నడుచుకుంటూ మనం కూడా ఎలా ధర్మంగా నడవాలి అనేది మనకి రామాయణంలో తెలియజేశారు కదా. అలాగే బాబా గారు కూడా మానవ రూపధారి కనుక మనతో కలిసి జీవించడానికి, మనతో కలిసి ఉండటానికి ఆయన మానవ రూపంగా జన్మించారు. కనుక బాబా అలా మనలో ఉంటూ మనలో మార్పును కోరుకుంటూ ఉంటారు బాబా. అంటే ఆయన ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు అంటారు కదా. ఆయన ఆచరిస్తూ మన చేత ఆచరింపచేస్తారనమాట. అందుకే ఆయన జగద్గురువు, సద్గురు సాయినాథాయ నమః అనుకుంటున్నాం కదా. సద్గురు ఆయన. గురువులు ఏం చెప్తారు? వాళ్ళు చేయమని చెప్పరు, వాళ్ళు చేసి చూపించి మనం కూడా అలా నడుచుకోవాలని చూపిస్తారు. మనకి భారతంలో కూడా చెప్తారు, చేసి చూపించేవాడే ఆచార్యుడని. భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, శంకరాచార్యుడు, వీళ్ళందరూ ఆచార్యులు. అంటే ఆచరించి చూపించే గురువులే ఆచార్యులు అన్నమాట. ఆ విధంగా మనకి సద్గురువు ఈయన. అందువల్ల ఆయన బాబా మనలో ఉంటూ మనలో మార్పును, మనతో ఉంటూ మనలో మార్పును కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు ఏం చేయమంటున్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళు జుట్టును వదలకుండా ముడివేయాలి అంటారు. దాని ద్వారా చెడు మనలోకి ప్రవేశించదు. ఆ జుట్టు వదిలేసుకొని వెళ్ళడం వల్ల జుట్టు చివరన చెడు శక్తులు ఆవహిస్తాయి అని చెప్తారు. పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అది పాటించట్లేదు, విప్పుకునే వెళ్తున్నారు.
ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు అసలు విరమోసుకునే వెళ్ళకూడదట. బాసరలో కూడా ఒకసారి ఇట్లాగే ఎవరో వస్తే వాళ్ళని బయటికి వెళ్ళి జడ వేసుకుని రమ్మని చెప్పారు. అది ప్రత్యక్షంగా నేను కూడా చూశాను అనమాట. అక్కడ అసలు విరమోసుకుని వెళ్ళకూడదనమాట. జుట్టుని చక్కగా జడ వేసుకుని ముడి జడ వేసుకుని వెళ్ళాలి, కానీ అలా విరమోసుకుని వెళ్ళకూడదు. కొన్ని అలాగా ఆధ్యాత్మికంగా మనం దేవాలయాలకి పవిత్ర స్థానాలకి వెళ్తున్నప్పుడు ఆ జుట్టుని అలా ముడి పెట్టుకుని వెళ్ళాలన్నమాట. అందువల్ల ఆడవాళ్ళకి కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు. మనకి బాబా గారు తలకి గుడ్డ కట్టుకోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, ఇంత ఆంతర్యం ఉంది కనుక మనం కూడా ఆ సద్గురువు చెప్పినటువంటి దాన్ని పాటించినట్లయితే ఆ సద్గురువు యొక్క అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. దీంతో మనకి 9వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం, సంపూర్ణం చేసుకున్నాం. సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.